నా పని అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడే కుబేరా మూవీ చూసి రావడం జరిగింది. ఇప్పుడు మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి. ఇలా కొత్త మూవీ వచ్చి రాగానే రివ్యూ ఇస్తాం. ఇక రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ తర్వాత మూవీ అదిరిపోయిందనే చెప్పాలి. ధనుష్ తప్ప మరింకెవరు ఈ పాత్ర చేయలేరు. మరోసారి నేషనల్ అవార్డు రావడం పక్కా అని అనిపిస్తోంది. ఇక నాగార్జున రోల్ కూడా ఊహించని విధంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. రష్మిక కూడా గత శేఖర్ కమ్ల సినిమాల్లోని పాత్రలాగానే మంచి పాత్ర పడిందని తన కెరియర్కు బెస్ట్ ఇస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అది కూడా ప్రీ క్లైమాక్స్లో కాస్త లాగనిపించింది. అదేవిధంగా మూవీ రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపించింది. కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. శేఖర్ కమల్ ఆ మార్క్ ఎక్కడ మిస్ కాకుండా చూసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మూవీ తీసిన ఓల్డ్ వింటేజ్ డైరెక్టర్తో అందరినీ మెప్పించాడు. తను ఎందుకు ప్రత్యేకమో ఈ చిత్రంతో మరోసారి చాట్ చెప్పాడు. ప్రధానంగా ఈ మూవీ కథ, డైలాగ్, దేవిశ్రీ సంగీతం సినిమాను ఒక రేంజ్కి తీసుకెళ్లింది. సెకండ్ హాఫ్లో వచ్చిన ఎమోషనల్ సీన్స్కు బీజిఎం బాగా ఇచ్చాడు డిఎస్పీ. ఈ మూవీని థియేటర్లో ఎవరు మిస్ అవ్వద్దు. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 3.50 ఇస్తున్నాం. మీలో ఇంకా ఎవరైనా ఈ సినిమా చూసి ఉంటే కమెంట్ చేయండి.